వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా. అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాతో సక్సెస్ సాధించిన త్రివిక్రమ్ రేంజ్ హిట్ దక్కలేదనే సంగతి తెలిసిందే. గుంటూరు కారం అబోవ్ యావరేజ్ రిజల్ట్ను సొంతం చేసుకోగా కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకు నష్టాలు తప్పలేదు. అయితే ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చే విషయంలో ముందు వరుసలో ఉండే ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్కు మరో ఛాన్స్ ఇస్తారా అనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ త్రివిక్రమ్ డైరెక్షన్లో నటించాల్సి ఉన్న వేర్వేరు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అజ్ఞాతవాసి సినిమా డిసాస్టర్ రిజల్ట్ను అందుకున్న సమయంలో తారక్ త్రివిక్రమ్కు ఛాన్స్ ఇవ్వగా అరవింద సమేత సినిమాతో త్రివిక్రమ్ ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా భారీ స్థాయిలో లాభాలను అందించిందని సితారా నిర్మాత నాగవంశీ చాలా సందర్భాల్లో వెల్లడించారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో ఈ కాంబినేషన్లో సినిమా గురించి చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్ బన్నీ కాంబోలో ఒక సినిమా తెరకెక్కించాల్సి ఉన్నా ఆ సినిమా వేర్వేరు కారణాల వల్ల ఆలస్యంగా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ను మరోసారి ఆదుకుంటారో లేదో తెలియాలంటే మాత్రం మరికొంతకాలం ఆగాల్సిందే. త్రివిక్రమ్ తర్వాత ప్రాజెక్టులు సైతం ఒకంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతుండగా హారిక హాసిని బ్యానర్ పైనే ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ సైతం ఒకంత భారీ స్థాయిలో ఉన్నాయి.